వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, మోడీకి పాలాభిషేకం చేసేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు. ఎయిర్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి, ఎయిర్ బస్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న. చెన్నూరు మండలంలోని కత్తెరశాల మల్లన్న జాతర హుండీ లెక్కింపు కవరేజ్ చేస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఏటూరు నగరం మండలం రామన్నగూడెంలోని మిర్చి కల్లాలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర బృందం. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి బారిగేట్లను తొలగించిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం రామన్నగూడెంలోని మిర్చి కల్లాలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర బృందం. రైతులతో మాట్లాడి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బైరెడ్డి సాంబశివులు మిర్చి కల్లాల్లో ఉన్న మిర్చిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ, జిల్లాలో మిర్చి 25,000 ఎకరాల్లో సాగవుతున్నదని, గత 2 సంవత్సరాలుగా మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధానంగా మిర్చి రైతులు 1 ఎకరాకు కౌలు పేరుతో 30 నుండి 50,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఎకరాకు 2 లక్షల రూపాయలపై పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే ఎకరానికి 15 క్వింటాల దిగుబడి దాటే పరిస్థితి లేదన్నారు. వరంగల్ ఖమ్మం మార్కెట్లో క్వింటాలకు 12,000 13,000 మించి ధర పలకట్లేదని, ఈ పరిస్థితి ఉంటే రైతులు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. ఇక్కడున్న రైతులందరితో మాట్లాడిన తర్వాత ఈ పంటలు అంటే ప్రారంభంలో 25,000 రూపాయలు ఇదే రైతులు తీసుకున్నారు పోయిన సంవత్సరం. ఆ తర్వాత 18,000 తీసుకున్న సందర్భం ఉంది, 20,000 తీసుకున్న సందర్భం కూడా ఉంది. కానీ ఈసారి 11,000కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి వీళ్ళు కోరుకునేది ఏంటంటే, ఏటూరు నాగారం హెడ్ క్వార్టర్గా ఒక ప్రభుత్వమే ఒక కోల్డ్ స్టోరేజీ పెట్టాలి అనేటువంటిది ఒక డిమాండ్ చేస్తున్నారు. అదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి చట్టం చేయాలని అడుగుతూ ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే రైతులకి గిట్టుబాటు ధరని కల్పించేటువంటి చట్టం. అది ఉంటే ఎటువంటి పంటకైనా సరే, దేశంలో ఏ మూలైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ రైతుకైనా సరే గిట్టుబాటు ధర చెల్లించి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి తగ్గకుండా అది చట్టం. కర్నూలు సి బెలగల్ మండలం పూలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీలేఖ మీద చెట్టు విరిగి పడడంతో గాయాలై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6 గంటల ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, విద్యార్థినికి మెరుగైన వైద్య సేవలు అందజేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన జిల్లా కలెక్టర్. మెదక్ జిల్లా తుప్రాన్ పట్టణంలో గల పెద్ద చెరువు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు హనుమాన్ మండల దీక్ష మాలాధారణ చేపట్టారు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ మాలాధారణతో పాటు ఈ ఆలయం వద్దనే మాల విరమణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చు హనుమాన్ ఆలయంగా ప్రఖ్యాతగాంచిన ఆలయం ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో మాల విరమణ రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, 1,00,000 పూలు ఆకులతో అభిషేకం, వేలాది భక్తులకు అన్నదానం చేయబడుతుంది. చేసి మళ్ళా ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని వచ్చి హారతి తీసుకోవాలి.
లక్ష్మణ్ చెట్టు ఇటు ఇటు రాను కొట్టే ఆ మాలలు ఇక్కడ జయ జయ రామ కృష్ణ రామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ శ్రీ మారుతి జయ మారుతి జయ జయ మారుతి 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 శ్రీరామ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ సైన్స్ డే సందర్భంగా సరస్వతి విద్యానికేతన శ్రీరంగపట్నం ఆవరణలో మధ్యాహ్నం 2 గంటల కరస్పాండెంట్ పేనకాటి శివాజీ ఆధ్వర్యంలో సరస్వతి స్కూల్ విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులు సరస్వతి తల్లిదండ్రులు అందరూ వచ్చి తిలకించి అందులో బాగున్న ప్రాజెక్టుకు మీ ఓటు వేసి బాగున్న ప్రాజెక్టులకు ఫస్ట్ సెకండ్ క్లాసులు ఒక లెవెల్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ విద్యార్థులు ఒక లెవెల్ సిక్స్త్ సెవెంత్ ఒక లెవెల్ 8th 9th 10th ఒక లెవెల్ జడ్జిమెంట్ ప్రతి లెవెల్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు మా హెచ్ఎంజి రాజకుమారి తేజ లావణ్య జగదానందిని తేజస్విని వరలక్ష్మి తదితర ఉపాధ్యాయ బృందం అందరూ పాల్గొన్నారు. పాదు ఒకసారి చూడు చెప్పమ్మా. My name is Father Sardi. I am studying 3rd class. My school name is Saraswati Vidya Niketan at Srirangapatnam. My project name is Without Air, No Burning Fire. సాధారణంగా దీపం వెలిగేటప్పుడు గాలి వేస్తే ఆరిపోతుంది, కానీ గాలి వేయకపోయినా దీపం అనేది ఆరిపోతుంది. అది ఎలాగో నేను చేసి చూపిస్తాను. లో వెలిగించాలంటే
వెలగదు. దానికి కారణం అక్కడ గాలి అనేది ఉండదు. ఫినిష్. Good afternoon. I am Danyasri from 9th class. Today topic was cells, which means మనకి ఏంటంటే మన బాడీ అనేది ఫుల్ గా ఫామ్ అయి ఉంటది. కానీ అవి ఏంటంటే కొన్ని పార్ట్స్, కొన్ని ఆర్గానిజమ్స్ కలిసి మన బాడీ అనేది ఫామ్ అవుతుంది. ఆ బాడీ అనేది ఫామ్ అవడానికి బేసిక్ గా మనకి చిన్న సెల్స్ కావాలి. అంటే మన హౌస్ బిల్డ్ చేయడానికి ఎలాగ బేస్మెంట్ అయితే కావాలో అలాగా మన బాడీ అనేది గ్రోత్ కి అంటే ఫార్మేషన్ అవడానికి మనకి సెల్స్ అనేది కావాలి. ఈ సెల్స్ అనేది ఫామ్ అయ్యి ఏం చేస్తుంది అంటే టిష్యూ కింద ఫామ్ అవుతుంది. అలా టిష్యూ ఫామ్ అయ్యి మనకి ఏంటంటే ఫుల్ బాడీ అనేది వస్తుంది. ఈ సెల్స్ అనేవి మనకి 2 టైప్స్. అవి ఏంటంటే ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. ఈ ప్లాంట్ సెల్స్ లో వచ్చేసరికి మన ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. ఎందుకంటే దీంట్లో క్లోరోప్లాస్ట్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల ఈ ప్లాంట్స్ అనేది ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. అండ్ ఆల్సో Hi sir, good afternoon. My name is Pritanish. I am studying in 6th class. Today I am going to explain science project. The acid is a solution. The vinegar is acid is a solution. In this experiment I am using vinegar, food color, oil, etc. We also using in kitchens. See this picture. I am going to explain. The acid solution is acidic. It is also denser than the oil, so it sinks than oil. The acid carbohydrates. Then see this the మధ్యలో చంద్రుడు ఆడిపోతారు. చంద్రుడు ఆడిపోయినప్పుడు మనకి దాని నుంచి వచ్చి లైట్ మొత్తం ఆగిపోతే చాలా మంది లైట్ మొత్తం ఆగిపోతే ఆడినప్పుడు మనకి ఎందుకంటే 3 సార్లు వచ్చి లైట్ మొత్తం 3 ఆగిపోతే మనకి ఎక్కడికి ఏది పడదు, లైట్ పడుతుంటుంది. అప్పుడు దాన్ని తీసుకుంటూ ఉంటారు. చాలా మంది దాన్ని ఏమంటారంటే ఫార్మింగ్ చేస్తున్నారు, గ్రహణాలు ఏర్పడి అని అంటారు. కానీ అలా ఎప్పుడు కాదు. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు ఏర్పడతారు కాబట్టి దాన్ని సూర్యగ్రహణం అంటారు. చంద్రగ్రహణం అంటే చంద్రుని చూసి లైట్ మొత్తం డైరెక్ట్గా ఎర్త్ పడినప్పుడు దాన్ని చంద్రగ్రహణం అంటారు. మన నుంచి వచ్చి లైట్ మొత్తం దాని మీద పడుతుంది. అన్నట్టు మనకి భూమి నుంచి సన్నగా 150 మిలియన్ కిలోమీటర్స్, భూమి నుంచి చంద్రుడికి 3,84,400 కిలోమీటర్లు. కాంగ్రెస్ పార్టీ హసన్పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వరంగల్ ప్రజల దశాబ్ద కళ అయిన మామ్నూర్ ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో ఎయిర్పోర్ట్కు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి, సింగిల్ విండో మాజీ చైర్మన్ తోకల మహేందర్ రెడ్డి, 66వ డివిజన్ ప్రెసిడెంట్ కిరణ్, తోకల లక్ష్మారెడ్డి, వెంకటస్వామి, పుల్ల రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అందరికీ సౌకర్యం కల్పించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా అసంపర్తి మండలం మరియు హనుమకొండ జిల్లా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. ఈ మామనూరు కళ 40 సంవత్సరాల కింద నుంచి ఇది మామనూరుగా అనుకుంటూనే పోతుంది. మధ్యాహ్న 10 సంవత్సరాల కింద టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది, అది మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయింది. అది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారు దాన్ని బాగా ఇంట్రెస్ట్ తీసుకొని హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లా మెయిన్ సిటీ కాబట్టి కనీసం వరంగల్ అని ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో అది హైదరాబాద్కు 150 కిలోమీటర్లు దూరంగా ఉంటేనే వస్తాయని కొంతమంది దాన్ని ఎలిగేషన్ పెట్టినా కూడా దాన్ని మా కడియం కావ్య గారు మరియు మినిస్టర్లు మా వాళ్ళందరూ కలిసి ఢిల్లీకి పోయి వాళ్ళందరినీ ఒప్పించి దీన్ని మా ఎమ్మెల్యే గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని
ఎందుకంటే మా వర్ధనపేట కాన్స్టిట్యూషన్లో ఉన్నది కాబట్టి మాకు కూడా పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారును కొంతమంది నాయకులు అందరూ కలిసి ఎంపీ గారు కలిసి దీన్ని ఇంట్రెస్ట్తో తీసుకొని రావడం జరిగింది. నిన్న పార్లమెంట్ ఆల్రెడీగా బిల్లు స్టేట్ గవర్నమెంట్ 200 కోట్లు రిలీజ్ చేసింది. కాకపోతే ల్యాండ్ కోసం ఈ రోజు 800 కోట్ల రూపాయలు ఒప్పందం జరిగింది. ఇవాళ దానికోసం మేము అందరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి సంబరాల కోసం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ కావ్య గారికి మరియు సీఎం గారికి మా అందరి తరపున, మా మండలి తరపున, జిల్లా తరపున వాళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మన మామూలు ఎయిర్పోర్టు మన కేంద్రంగా మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని మా ఎమ్మెల్యే గారు సుధా దానికోసం చాలాసార్లు పోయి రేవంత్ రెడ్డి గారిని మా సీఎం గారిని కలిసి ఎన్నోసార్లు మావునూరు ఎయిర్పోర్టు తెలంగాణ ఆకర్ష మళ్ళా తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డది. తెలంగాణ కోసమే మా వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి. ఆంధ్రలో చాలా ఎయిర్పోర్ట్ ఉన్నాయి, తెలంగాణలో ఒకటి ఎయిర్పోర్ట్ ఉన్నది కాబట్టి వరంగల్ సుతి ఇవ్వాలని చెప్పి గట్టిగా కొట్టాలి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ లేకపోతే మావునూరులో ఎయిర్పోర్టు ఈ జీవితంలో సుత రాలేదు. కల్లూరు మండలం దూపాడు గ్రామ పొలిమేరలో ఉన్న హంద్రి నదిలోకి అశోక కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి వచ్చే మురికి నీటితో దూపాడు ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సిపిఎం పార్టీ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట హైవే రోడ్డు పక్కన టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్నారు. అశోక కేవి ఇంజనీరింగ్ కళాశాల నుంచి మురికి నీటిని శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదులుతున్నామని, ఆ వాటర్ వల్ల కళాశాలలో మొక్కలకు చెట్లకు ఆ నీటితోనే పెంచుతున్నామని, మిగిలిన వాటర్ మాత్రమే బయటకు వదులుతున్నామని, కార్పొరేషన్ నుంచి రోడ్ల సహాయం, వీధి లైట్లలో సహాయం లేకుండా ఏడాదికి 30 లక్షలు కడుతున్నామని ఏవో రఘురాం రెడ్డి చెబుతున్నారు. ఇక మీదట పరిష్కార మార్గం ఏదైనా ఉంటే చేయడానికి కళాశాలల యాజమాన్యం సిద్ధంగా ఉందని ఏవో రఘురాం రెడ్డి వివరించారు. చర్యలు తీసుకోవాలి. కేవీ సుబ్బారెడ్డి కాలేజీ పైన చర్యలు తీసుకోవాలి. అశోక్ ఇంజనీరింగ్ కాలేజీ పైన చర్యలు తీసుకోవాలి. అశోక్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ పైన స్పందించాలి. తీసుకోవాలి. కేవీ సుబ్బారెడ్డి కాలేజీ పై చర్యలు వెంటనే, అశోక్ ఇంజనీరింగ్ కాలేజీ పై చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలి. దూపాడు గ్రామ ప్రజల ఐక్యత, దూపాడు గ్రామ ప్రజల ఐక్యత కాపాడాలి. మురుగునీటి నుంచి దూపాడు గ్రామ ప్రజలను, అశోక్ మురుగునీటి నుంచి అశోక్ ఇంజనీరింగ్ కాపాడాలి. మురుగునీటి నుంచి దూపాడు గ్రామ ప్రజలను, మురుగునీటి నుంచి దూపాడు గ్రామ ప్రజలను పోరాటం. మురుగునీటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం. మురుగునీటిని ఆపేంత వరకు పోరాటం. డ్రైనేజీ నీటిని ఆపే మనం తగ్గిస్తారు. ఇది మనం లోకల్గా ఓకే దర్శనం స్టాప్ చేసేసి మనకి ఇక్కడ నుండి ప్రాబ్లం ఏంటి? ఫిట్ చేసి వెళ్ళారు. మాకు మోటార్స్ కూడా ఎక్స్ట్రా వాటర్ని మాత్రమే అక్కడికి హంద్రీకి వాడేస్తున్నాము. మిగతా వాటర్ మేము చెట్లకి మాత్రం యూస్ చేస్తున్నాము. కానీ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడకుండా ధర్నా చేయడం అలా చేస్తున్నారు గేట్ దగ్గర.
పిల్లలు వెళ్ళి మాట్లాడటము అడ్డం రావడము వాళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చారు లేకపోయారు. ఏ పేరు మీ పేరు? రఘురామ్ రెడ్డి. అంతే. నా పేరు రఘురామ్ రెడ్డి. అశోక్ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చేసాం ఏవోగా. ఎస్టీపీ వాటర్ని మేము సైక్లింగ్ చేసిన తర్వాత మాత్రమే అందరికీ వదిలేస్తామండి. అదే మా చెట్లకి వాడంగా మిగిలిన వాటర్ని మాత్రమే మేము ఎస్టీపీ నుండి బయటికి వదిలేస్తున్నాం. అది అందరికీ అది ప్యూరిఫై అయిన తర్వాతనే వెళ్తుందండి బయటికి. కాకపోతే ఇక్కడ దుబ్బాడు వాళ్ళు వచ్చేసి అది అట్లా లేవు ఇట్లా లేవని చెప్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల ఉండే పల్లెటూరులో వాళ్ళందరూ వాటర్ దాంట్లోకే వదిలేస్తున్నారు డైరెక్ట్గా. కానీ మేము మాత్రం సైకిల్ చేసే వదులుతున్నాం వాటర్ని సేవేజ్ చేసిన తర్వాత మాత్రం. మాకు ఈరోజు కల్లూరు మండలం దుబ్బాడు గ్రామంలో మురికినీటి నుండి ప్రజలను కాపాడాలని చెప్పేసి కోరుతూ సిపిఎం పార్టీ మరియు దుబ్బాడు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు ప్రారంభించడం జరిగింది. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, అశోక్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీల టాయిలెట్లు, బాత్రూమ్లను చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకవేళ మీరు కనుక సమస్యను ఇట్టే నాంచి ఇంకా కాలయాపన చేసినట్టయితే కనుక తహసీల్దార్ కార్యాలయం ముట్టడి అనంతరం మొత్తం కూడా రోడ్డునంతా కూడా దిగ్బంధనం చేస్తాం. రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామ ప్రజలందరినీ కూడా సంఘటితంగా అందరినీ కూడా ఈ ఉద్యమంలోకి పోరాటంలోకి తీసుకుని వస్తాం. రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ఒకటి మంచినీళ్లు కావాలి అనే లక్ష్యంతో అందరినీ ఐక్యం చేస్తాం. కాబట్టి సానుకూలంగా అధికారులు స్పందించాలి, సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మొట్టమొదటిసారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరినీ ఏకం చేసే ఐక్యత యుద్ధబేరి సభను ఏప్రిల్ 27న హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షుడు కొంగర అనిల్ కుమార్, ఏపీ తెలంగాణ చైర్మన్ పుచ్చల రాంబాబు తెలిపారు. శనివారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ 27న హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్లో బహుజన రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన ఆధ్వర్యంలో ఐక్యత యుద్ధబేరి సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చైర్మన్ పుచ్చల రాంబాబు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు దామెర కరుణ, ఉదయ్ కుమార్ సాంబయ్య, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎండి సుభాన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల చైర్మన్ని ఈరోజు మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. రేపు ఏప్రిల్ 27వ తారీఖున జరగబోయే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యత యుద్ధబేరి సభను విజయవంతం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన దగ్గరికి వెళ్ళి భారత రాజ్యాంగం ఏవైతే బీసీ, ఎస్టీ, మైనార్టీ హక్కులు కల్పిస్తూ ఎన్నో రకాల యాక్టులు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వాలను వాటిని కాలరాస్తూ ఏ ఒక్కరికి న్యాయం చేస్తలేవు. ఆ న్యాయమైన హక్కులు గురించి పోరాటం చేయాలని 4, 5 ఇంతవరకు ఎవరి వర్గానికి వారు, ఎవరి కులానికి వారే ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ సమస్యలని మీద యుద్ధం చేయడం చూస్తూ ఉన్నాము. కానీ మరి ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని చెప్పి అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల యొక్క ఐక్యత, వారి హక్కులను పరిరక్షించే బాధ్యత ఒక పెద్ద ఎత్తున వివిధ రకాల కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, దేశవ్యాప్తంగా మా యొక్క ఆర్గనైజేషన్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. సరే, ఈ హక్కులను కాపాడుకోవాలంటే అందరం ఐకమత్యంగా ఉండాలి. రేపు ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోయే సభను విజయవంతం చేయాలి. అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. జై భీమ్ అండి. నా పేరు కొంగర అనిల్ కుమార్. నేను హైకోర్టు అడ్వకేట్ను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన అనే సంస్థకు జాతీయ అధ్యక్షులుగా, వ్యవస్థాపకులుగా ఉంటున్నాను. మరి ఈరోజు హన్మకొండ బాలసముద్రం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాము. విలేకరుల సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, వచ్చే నెల ఏప్రిల్ 27వ తారీఖున హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యుద్ధబేరి మహాసభను మేము ఏర్పాటు చేస్తున్నాము. యుద్ధబేరి SSBM యుద్ధబేరి అనే పేరుతో ఏప్రిల్ 27వ తారీఖున హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా
మరి ఈ దేశంలో రాష్ట్రంలో ఎన్నో బహిరంగ సభలు జరిగినాయి, ఎన్నో రకాల ఉపకులాల మీద సభలు జరిగినాయి. కానీ ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చే ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ నా ప్రజలందరినీ కూడా మరి ఏప్రిల్ 27వ తారీఖున జరగబోయే మన సభకు అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. స్వచ్ఛందంగా అందరూ రావాలి. ఇది మన జాతి కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల రాజ్యాధికారం కోసం మనం చేస్తున్న ఈ యుద్ధం కాబట్టి ఈ యుద్ధ పేరి సభకు అందరు కూడా రావాలి. మరి 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు కూడా మనం రాజ్యాధికారంలో లేము. మనము మోర్ దెన్ 82% మనం ఉన్నాము. 82% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరంలో రాజ్యాధికారంలో లేము. సో ఓటు మెజార్టీ మనదే ఉంది. కానీ కేవలం 12 నుంచి 18% ఉన్న వాళ్ళే ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నాము. సో దానికి చర్మగీతం పాడడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక శక్తిగా మార్చి రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశ పయనం కోసం ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. సో ఏప్రిల్ 27 తారీఖున మన దశ దిశ మన ఐక్యతను చాటపోయే ఆ సభకు అన్ని రకాల వర్గాల ప్రజలను, కులముకు, జాతి, మార్గము ఎలాంటి భేదం లేకుండా అందరూ కూడా అన్ని రకాల వర్గాలు కూడా వచ్చి ఇట్టి సభను ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.